నమస్తే, వెల్కమ్ టు టీసాట్ ఆరోగ్య మిత్ర. నేను తేజస్వి. ప్రతి వీక్ లాగే ఈ రోజు కూడా మీ అందరికీ బాగా యూజ్ అయ్యే టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వచ్చామన్నమాట. అండ్ ఈ రోజు మేము తీసుకున్న టాపిక్ వచ్చేసి క్లోమా వ్యాధులు చికిత్సలు. సో దీనికోసం ఇంకొంచెం క్లుప్తంగా మనకు వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ నవీన్ పోలవరపు గారు. నమస్తే డాక్టర్ గారు. సో డాక్టర్ గారు, ముందుగా అసలు ఈ ప్యాంక్రియాటైటిస్ అంటే ఏంటి, అసలు ఇదేంటి? ప్యాంక్రియాస్ అనేది క్రోమోగ్రంథి, మీరు ఇందాక చెప్పినట్టు అది పొట్ట వెనకాల ఉండే ఒక ఆర్గన్, ఒక అవయవం అనమాట. సో లివర్ ఎట్లా పనిచేస్తుందో, మనము తిన్న ఫుడ్ని అరుగుదల చేయడానికి ఎలా ఉపయోగపడుతుందో, అలాగే ఈ ప్యాంక్రియాస్ కూడా ఒక ఆర్గన్, సో విచ్ హెల్ప్స్ ఇన్ డైజెస్టింగ్ ద ఫుడ్ అనమాట. సో ఈ ప్యాంక్రియాస్లో వాపు వచ్చినప్పుడు దాన్ని మనం ప్యాంక్రియాటైటిస్ అంటాం. ఎనీవేర్ వాపు వచ్చినప్పుడు దాన్ని ఐటిస్ అంటాం. సో ప్యాంక్రియాస్ ఉంది కాబట్టి ప్యాంక్రియాటైటిస్ అంటాం అనమాట. సో అది ప్యాంక్రియాటైటిస్ అంటే. సో ప్యాంక్రియాటైటిస్లో కూడా రకరకాలు ఉంటాయి. అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటే, అలాగే క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అని కూడా అంటాం. ఐమ్ షూర్ మనం దాని గురించి డీటెయిల్ డిస్కస్ చేద్దాం. ఓకే. అండ్ అలాగే ఈ ప్యాంక్రియాటిక్ వ్యాధులకు అంటే నార్మల్గా వచ్చే రీజన్స్ ఏముంటాయి? వీటికి వచ్చి ఈ వ్యాధి రావడానికి వచ్చే రీజన్స్ ఎలా ఉంటాయి? సో ఈ ప్యాంక్రియాస్కి సాధారణంగా వచ్చే ప్రాబ్లమ్స్ మెయిన్గా 2-3 చూస్తాం. మెయిన్గా ఒకటేమో ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ప్యాంక్రియాస్ బాగా డ్యామేజ్ అయ్యి ప్యాంక్రియాటైటిస్ వచ్చి దాంట్లో వాపు వచ్చే చూస్తుంటాము. అది కాకుండా గాల్ బ్లాడర్లో రాళ్ళు అప్పుడప్పుడు గాల్ బ్లాడర్ నుంచి స్లిప్ అయ్యి పైప్లో పడి ప్యాంక్రియాస్ని ఒత్తేసేసి దాన్ని కూడా ప్యాంక్రియాటైటిస్కి కారణం తీస్తుంది అనమాట. అది కాకుండా ఎనీ వైరసెస్ కెన్ ఆల్సో ట్రిగర్ ప్యాంక్రియాటైటిస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోవిడ్ టైంలో కూడా మేము ప్యాంక్రియాస్ చాలా ఎక్కువగా చూసాం. ఆ వైరస్ వచ్చి ప్యాంక్రియాస్ మీద ఒత్తిడి చేసి దానివల్ల ప్యాంక్రియాటైటిస్ రావటము. అలాగే కొంతమందికి ఎక్కువ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న, ట్రైగ్లిజరైడ్స్ అంటే కొవ్వు ఎక్కువ ఉన్నా కానీ అది ప్యాంక్రియాస్ మీద ఒత్తిడి కలిగించి దాంతో మనకి ప్యాంక్రియాటైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కొంతమందికి కాల్షియం ఎక్కువ ఉన్న, అలాంటి అదర్ రేర్ కండిషన్స్ అన్ని కూడా. బట్ మోస్ట్ కామన్గా చూసేది ఆల్కహాల్ అండ్ గాల్ బ్లాడర్ రాళ్ళు వలన అనమాట ఈ ప్యాంక్రియాటైటిస్ చూసేది. ఓకే. సో ఆల్రెడీ ఆల్కహాల్ కోసం మాట్లాడుకున్నాం కాబట్టి ఈ స్మోకింగ్ కూడా దీన్ని పెంచే స్థితికి ఏమైనా తీసుకెళ్తుంది ఈ అలవాటు ఉన్న వాళ్ళకి? సో స్మోకింగ్ డెఫినెట్, మంచి క్వశ్చన్ అడిగారు. సో స్మోకింగ్ మన బాడీలో ప్రతి సెల్ని ఎఫెక్ట్ చేస్తుంది. మీరు లేబుల్ చేసిన ఏ క్యాన్సర్కైనా కానీ, అది థ్రోట్ క్యాన్సర్ అవనండి, లంగ్ క్యాన్సర్ అవనండి, స్టమక్ క్యాన్సర్ అవనండి, ఫుడ్ పైప్ క్యాన్సర్ అవనండి, అన్నిటికీ క్యాన్సర్కి కారణాలు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కూడా స్మోకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ కాజెస్ అది. సో స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ రెండు కూడా ప్యాంక్రియాటైటిస్ కాజ్ చేయడానికి కారణం తీస్తుంది. అండ్ ఈ రెండు కూడా ఆల్మోస్ట్ 55% ఎక్కువ సార్లు దాన్ని డ్యామేజ్ చేసే, 55 టైమ్స్ ఎక్కువ డ్యామేజ్ చేసే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట ఈ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ రెండు. స్మోకింగ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ బ్యాడ్ ఫర్ ప్యాంక్రియాటైటిస్. ఓకే. అండ్ అసలు ఈ డిసీజ్ ఎందుకు వస్తుంది, ఎవరిలో ఎక్కువగా వస్తుంది, ఎవరిలో ఎక్కువగా చూడొచ్చు మనం? సో ఈ ప్యాంక్రియాస్ మనం యాక్చువల్ సాధారణంగా చెప్పాలంటే 2 రకాలు విభజించవచ్చు. ఒకటి అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటాం, ఇంకోటేమో క్రానిక్ ప్యాంక్రియాటైటిస్. అక్యూట్ అంటే కనుక సడన్ గా ప్యాంక్రియాస్లో వాపు వచ్చింది, అంతకుముందు ఎప్పుడు ప్యాంక్రియాస్లో వాపు లేదు, సడన్ గా ఏదో ఒక ఇన్సల్ట్ వలన, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆల్కహాల్ వలన అవనండి, లేకపోతే కనుక గాల్ స్టోన్స్ వలన కానీ, గాల్ బ్లాడర్ రాళ్ళు వలన కానీ. సో దీన్ని అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటాము. అదే క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటే చిన్నప్పటి నుంచి కొంతమందికి పిల్లల నుంచి కూడా చూస్తుంటాం. ఇది వాళ్ళకి చిన్నప్పటి నుంచి దెబ్బ మీద దెబ్బ మెల్లింగా తగిలి దాన్ని మెల్లిమెల్లింగా దాన్ని వాపు కాజ్ చేసి హీల్ అయ్యే ప్రాసెస్కి హీలింగ్ అయ్యి స్కార్ ఫామ్ అయ్యి స్కార్ నుంచి క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ కింద దారితీస్తుంది అనమాట. సో అలా క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ కొంతమంది చిన్నపిల్లలు చూస్తాము, కొంతమందికి జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉన్న కూడా చూస్తాము ఈ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అనేది. అండ్ ఈ రిపీటెడ్ ఇన్సల్ట్స్, ఇందాక చెప్పినట్టు మనము రిపీటెడ్గా ఆల్కహాల్ తాగే వాళ్ళకి, రిపీటెడ్గా ఇన్సల్ట్స్ తగిలిన వాళ్ళకి, అలాగే గాల్ బ్లాడర్ రాళ్ళ వలన కూడా రిపీటెడ్గా ఇన్సల్ట్స్ తగిలిన వాళ్ళకి కూడా క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అనేది రావచ్చు అనమాట. ఈ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ప్యాంక్రియాటైటిస్ అనేది, ప్యాంక్రియాటైటిస్ ఈ మధ్య ఈ ఇన్సిడెంట్స్ అంటే దీన్ని అంటే ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది, మెల్లిమెల్లిగా ప్యాంక్రియాటైటిస్ రిస్క్ పెరుగుతున్నాయి, మనకి ఎక్కువ చూస్తున్నాము. ఎందుకంటే 2 మెయిన్ రీజన్స్ ఇందాక మీకు చెప్పాను. కారణాలు ఏంటి? ఆల్కహాల్, ఇంకోటి గాల్ బ్లాడర్ స్టోన్స్. సో ఆల్కహాల్ కన్సంప్షన్ అనేది ఈ మధ్య పెరిగింది, మనకు తెలుసు అది. ఓకే. సో దాంతో ప్యాంక్రియాటైటిస్ తోటి ప్రెసెంట్ వాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు ఈ మధ్య. అది కాకుండా మనం ఈ మధ్య కాలంలో అందరం ఒబేసిటీ పెరిగింది, డయాబెటీస్ పెరిగింది. సో ఒబేసిటీ వలన గాల్ బ్లాడర్ స్టోన్స్ కూడా ఎక్కువ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల కూడా మనము ఎక్కువ ఇన్స్టెన్స్ ఆఫ్ ప్యాంక్రియాటైటిస్ చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. ఇన్ఫాక్ట్ ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయ్యే పేషెంట్స్ దాంట్లో కనీసం ఒక 15 to 20% ఆఫ్ ది పీపుల్ గ్యాస్ట్రోలో అడ్మిట్ అయిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా ప్యాంక్రియాటైటిస్ తోటి అడ్మిట్ అయిన వాళ్ళు ఉంటారు అనమాట. అంటే అంత కామన్గా చూస్తున్నాం. అండ్ ప్యాంక్రియాటైటిస్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కనుక ఆర్గన్ చిన్నగా ఉంటుంది, కాకపోతే
దాని నుంచి వచ్చే డ్యామేజ్ చాలా డేంజరస్గా ఉంటుంది. అండ్ సివియర్ ప్యాంక్రియాటిస్ వచ్చిన దాంట్లో 100 మందికి వచ్చిన దాంట్లో 30 నుంచి 40% మంది చనిపోతారు. అంటే మనం డిస్పైట్ గివింగ్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏం చేసినా కానీ వాళ్ళు చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అది ఆల్మోస్ట్ 30 to 40%, విచ్ ఈస్ ఏ వెరీ హై మోర్టాలిటీ అంటాం అనమాట. అంటే మెడిసిన్ చదువుకున్నప్పుడు మోర్టాలిటీ అంటే చనిపోయే శాతం మోర్టాలిటీ అంటాం అనమాట. అన్ని డిసీజ్లో కంటే వన్ ఆఫ్ ది మోస్ట్ డెడ్లీ డిసీజెస్ ఈజ్ ప్యాంక్రియాటిస్. ఎందుకంటే ఒకసారి సివియర్ ప్యాంక్రియాటిస్ వచ్చిందంటే కనుక ఈ దాంట్లో నుంచి వచ్చిన పాయిజన్స్ ఏదైతే ఉంటుందో ప్యాంక్రియాస్ లో నుంచి రిలీజ్ అయిన పాయిజన్స్ అన్ని కూడా మొత్తం బాడీ అంతా పాకి పర్టికులర్లీ కిడ్నీస్, లంగ్స్, బ్రెయిన్ వీటి మీద ఎఫెక్ట్ కాజ్ చేసి మల్టిపుల్ ఆర్గన్స్ డ్యామేజ్ అయ్యే కొందికి మనకి ప్రాణానికి రిస్క్ బాగా పెరుగుతుంది అనమాట. సో అందుకని ప్యాంక్రియాటిస్ అనేది చాలా సీరియస్ ప్రాబ్లమే. అది డెఫినెట్ గా ఎర్లీ స్టేజెస్ లో మనము దానికి అగ్రెసివ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది వాటికి. ఓకే, అంటే ఈ ఎలాంటి జన్యుపరమైన సిమ్టమ్స్ ఉంటే ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది? సో సాధారణంగా ప్యాంక్రియాటిస్ చెప్పినట్టు సివియర్ ప్రాబ్లం అని చెప్పాను అది. సో ప్యాంక్రియాటిస్ వచ్చిన వాళ్ళకి సాధారణంగా పొట్టలో పై భాగం అవుతుంది, పొట్టలో బాగా నొప్పి వస్తుంటుంది అనమాట. సడన్ గా ఇట్లా నొప్పి స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ నొప్పి కొంతమందికి సైడ్కి పాకటము, కొంతమందికి వీప్ మీద కూడా పాకటం చూస్తుంటాం. అది దాంతోపాటు వామిటింగ్ అవటము లాంటి లక్షణాలతో జనరల్ గా ప్రెసెంట్ అవుతారు. కొంతమందికి బాగా ఎక్కువ ఉంటాయి, ఫీవర్ రావటము అలాంటివి కూడా చూస్తుంటాం. పేగులు కదలకుండా ఉంటాము, అలాంటి బ్లాకేజ్ అంటే పేగు మాత్రం బ్లాక్ అయిపోయిన సిమ్టమ్స్ కూడా ప్రెసెంట్ అవుతారు. బట్ మెయిన్లీ పెయిన్, పై భాగం మధ్య పొట్టలో బాగా నొప్పి రావటము, వెనక్కి పాకటము, వామిటింగ్ తోటి రావటము, అండ్ చాలా సిక్గా ఉంటారు. అంటే వాళ్ళకి స్వెట్టింగ్ అయిపోవటము బాగా, ఓకే, వాళ్ళు ఆయాస పడుతూ ఉంటారు, వాళ్ళు బ్రీదింగ్ కూడా సరిగ్గా చేయలేరు. కొంతమందికి వెంటిలేటర్ కూడా పెట్టాల్సి ఉంటుంది అనమాట వాళ్ళకి. కొంతమందికి డయాలసిస్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇంకా సిక్ అయ్యే కొందికి వాళ్ళకి డయాలసిస్, వెంటిలేటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ వెరీ సిక్ పేషెంట్స్ హూ ప్రెసెంట్ విత్ అబ్డామినల్ పెయిన్. పైన పొట్టలో ఎక్కువ నొప్పి ఉంటుంది వాళ్ళకి. అంటే రెగ్యులర్ గా తరచుగా ఎప్పుడెప్పుడు వస్తుంటుంది? అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు? సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ కారణాలు ఆల్కహాల్ వాళ్ళు తీసుకున్న వాళ్ళు కానీ, గాల్ స్టోన్స్ ఎప్పుడన్నా బైల్ పైప్ నుంచి స్లిప్ అయ్యి ప్యాంక్రియాస్ వచ్చినప్పుడు ఇట్లాంటివి వస్తాయన్నమాట. వచ్చినప్పుడు సడన్ గా పెయిన్, నాకు చెప్పినట్టు సడన్ గా పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ వెనక్కి పాకటం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అనమాట. సో పెయిన్ లాస్టింగ్ ఫర్ లాంగ్ టైం. ఓకే, అంటే 2-3 రోజుల కంటే ఎక్కువ పెయిన్ ఉంటుంది, సివియర్ గా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది, బాగా నొప్పి ఎక్కువ ఉంటుంది. అంటే ప్యాంక్రియాస్ పెయిన్ ఎంత నొప్పి ఉంటుందంటే ఇట్లా కూర్చోలేరు. ఓన్లీ ఏదో ఒక యాంటాసిడో లేకపోతే ఒక యాసిడ్ తగ్గించే టాబ్లెట్ వేసుకుందాం దాంతో తగ్గేది కాదు అది. సో దానికి స్ట్రాంగ్ పెయిన్ కిల్లర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇంజెక్షన్ ద్వారానే ఇస్తాం అనమాట. అది ఇచ్చిన తర్వాత కూడా నొప్పి తగ్గకుండా ఉండే కూడా ఉంటాయి అనమాట. సో అంత సివియర్ పెయిన్ వస్తుంది. సో యూ కెనాట్ ఇగ్నోర్, యూ కెనాట్ డినై దట్ ఫ్యాక్ట్ ఆఫ్ ది ప్యాంక్రియాటిక్ పెయిన్ అనమాట. అంత సివియర్ గా ఉంటుంది. అంటే చాలా మంది ఇది గ్యాస్ పెయిన్ అనో లేకపోతే ఇంకేదన్నా పెయిన్ అనో కొట్టిపడేస్తూ ఉంటారు, ఎక్కువగా కేర్ తీసుకోకుండా ఉంటారు. సో ఎలా ఐడెంటిఫై చేయొచ్చు మనం ఈ పెయిన్? ఎవరికైనా కానీ పెయిన్ 2-3 రోజుల కంటే ఇంకా ఉంది అంటే మాత్రం డెఫినెట్ గా చూపించుకోవాలి. ఇట్ కుడ్ బి యాసిడ్ ప్రాబ్లం అవ్వచ్చు, మందులు ఇచ్చి తగ్గించడానికి ట్రై చేయొచ్చు. బట్ ప్యాంక్రియాటైటిస్ కి వచ్చిన పెయిన్ సివియర్ గా ఉంటుంది కాబట్టి జనరల్ గా ప్రెసెంట్ అవుతారు. బట్ అది కాకుండా 2-3 రోజుల కంటే ఎక్కువ పెయిన్ ఉంది వాళ్ళకి డెఫినెట్ గా చూపించుకోవాలి వాళ్ళు. ఎందుకంటే ఎర్లీ స్టేజెస్ లో కనుక మనం తగ్గించగలిగితే కనుక అది సివియర్కి వెళ్ళకుండా ఉంటే మనము మంచి ట్రీట్మెంట్ తోటి మనం స్టెబిలైజ్ చేయగలుగుతాం. అదే లేట్ గా ప్రెసెంట్ అయ్యి బాగా సివియర్ అయిపోయి మొత్తం మిగతా ఆర్గన్స్ మీద డ్యామేజ్ పడింది అనుకోండి, అప్పుడు మనకి ట్రీట్మెంట్లు ఎన్ని చేసినా గానీ రిస్క్ ఆఫ్ ప్రాణ ప్రమాదం ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఒకవేళ ఇగ్నోర్ చేసినట్టయితే ఆ స్టేజ్ 4 కొన్ని స్టేజెస్ ఉంటాయి కదా, దానికి చివరికి వరకు వెళ్ళిపోయినప్పుడు ఇది ఎంతవరకు ప్రాణానికి హాని కలిగిస్తుంది? ఇందాక మీరు చెప్పినట్టు సివియర్ ప్యాంక్రియాటిస్ వచ్చిన 100 మందిలో 30-40% చనిపోతారు. ఓకే ఓకే, అంటే ఆ అడ్మిషన్ లోనే అంటే ఆ పెయిన్ వచ్చిన వెంటనే చనిపోతారు. అంటే జస్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్టేబుల్ ఫిట్ పర్సన్ 20-30 year old పేషెంట్, ఇన్ఫాక్ట్ అందాక ఎందుకు రీసెంట్ గా అయిన ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మాకు పేషెంట్ తెలంగాణ నుంచి వచ్చాడు మా దగ్గరికి, ఒబీస్ పేషెంట్. అతనికి ఆల్కహాల్ తాగి ప్యాంక్రియాటిస్ వచ్చింది. ఓకే, ప్యాంక్రియాటిస్ వచ్చినప్పుడు మా దగ్గర ప్రెసెంట్ అయ్యేటప్పటికే చాలా సివియర్ ప్యాంక్రియాటిస్ వచ్చాడు. లోకల్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. అక్కడి నుంచి మా హాస్పిటల్కి వచ్చారు. వచ్చిన తర్వాత వచ్చినప్పటికే చాలా సిక్గా ఉండి బ్రీదింగ్ అందక, అలాగే కిడ్నీలు పాడైపోయి, ప్లస్ బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ అవ్వకుండా మా దగ్గరికి వచ్చాడు. ఓకే, సో ఇంత సిక్ పేషెంట్ మనకి ట్రీట్మెంట్లు ఎన్ని చేసినా కానీ రిస్క్ ఆఫ్ మోర్టాలిటీ అంటే చనిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి నేను వచ్చిన రోజు చెప్పాను, మనం ఎన్ని చేసినా కానీ రిస్కులు చాలా ఉంటాయని వాళ్ళకి ఫ్యామిలీకి అన్ని చెప్పాను. అది యంగ్ పేషెంట్. ఓకే,
ప్రపంచంలో ఉన్న మంచి ట్రీట్మెంట్స్ అన్నీ ఇచ్చాం. అంటే ఇన్ ద సెన్స్ స్టాండర్డ్ ప్రోటోకాల్స్, అంటే మేము ఈ ప్రాబ్లం వస్తే ఏమేమి ట్రీట్మెంట్లు ఇవ్వచ్చు, ఏమేమి ట్రీట్మెంట్లు డెఫినెట్గా ఇవ్వాలి, ఏమేమి ట్రీట్మెంట్లు ట్రై చేయొచ్చు, సేఫ్ ఏంటి అన్నీ కూడా ఇచ్చాం అతనికి. అన్ని ఇచ్చిన తర్వాత కూడా, డిస్పైట్ అన్ని ఇచ్చిన తర్వాత కూడా అన్ఫార్చునేట్లీ హీ కుడ్ నాట్ సర్వైవ్. ఓకే. ఆల్మోస్ట్ ఒక 4 days తర్వాత పాపం ఆయన చనిపోయాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్, అది ప్యాంక్రియాటిస్ అనేది సివియర్ ప్యాంక్రియాటిస్ వచ్చిన వాళ్ళకి యంగ్ పేషెంట్ అంటే ఫిట్ పర్సన్, ఏమీ ప్రాబ్లమ్స్ లేవు అతనికి, వచ్చాడు, పెయిన్ వచ్చింది, అన్ని మంచి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా తను అన్ఫార్చునేట్లీ చనిపోయాడు. సో అంటే ఇది ప్రాణానికి ప్రమాదమైన ప్రాబ్లం, డిసీజ్ అని చెప్తున్నా, ఇగ్నోర్ చేయకూడదని చెప్తున్నాను. ఓకే. అంటే ఈ ఫుడ్ కూడా, ఇప్పుడు ఫుడ్ కూడా చాలా అంటే పాయిజన్ అయిపోతుంది, లేకపోతే పొల్యూషన్ అయిపోతుంది ఫుడ్ కూడా. ఎలాంటి ఈ అధిక కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? ఇందాక నేను చెప్పినట్టు ఎగ్జాంపుల్స్ లో కారణాల్లో వన్ ఆఫ్ ది రీజన్స్ ఇస్ ఎక్సెస్ ఫ్యాట్ డిపాజిషన్. ఓకే. ఓకే. సో ఎక్కువ కొవ్వు పదార్థాలు తిన్న వాళ్ళకి, అన్హెల్దీ డైట్ తిన్న వాళ్ళకి, వాళ్ళందరూ కూడా ప్యాంక్రియాస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ట్రైగ్లిజరైడ్స్, లిపిడ్స్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉన్న వాళ్ళకి, కొవ్వు ఎక్కువ ఉన్న వాళ్ళకి రిస్క్ ఆఫ్ ప్యాంక్రియాటిస్ ఇస్ వెరీ హై. ఆల్మోస్ట్ అంటే లేని వాళ్ళకి, ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కనీసం 11 నుంచి 12% 12 times ఎక్కువ రిస్క్ ఉంటుంది ప్యాంక్రియాటిస్ రావడానికి. ఓకే. అండ్ వాళ్ళకి వచ్చిన వాళ్ళు కూడా చాలా సివియర్ ప్యాంక్రియాటిస్ వస్తుంది అన్నమాట వాళ్ళకి. ఓకే. అండ్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది? ఇందాక మనం ఫస్ట్ చెప్పినట్టు ఎనీ ఇన్ఫెక్షన్స్ లైక్ వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ డెంగ్యూ ఇన్ఫెక్షన్ వస్తుంది చూసారా, అది కూడా ప్యాంక్రియాస్ ని ఇరిటేట్ చేయొచ్చు, ఇరిటేట్ చేసి ప్యాంక్రియాటిస్ రావచ్చు. బట్ థ్యాంక్ఫుల్లీ ఏంటంటే కనుక మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఇలా వైరల్ వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్స్, ప్యాంక్రియాస్ వచ్చిన ఒత్తిడి అన్ని కూడా మైల్డ్ గానే ఉంటుంది, జనరల్ గా రికవర్ అవుతారు. సివియర్ ప్యాంక్రియాటిస్ జనరల్ గా ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి చూస్తుంటాం అనమాట, ఆర్ అన్హెల్దీ డైట్ తీసుకున్న వాళ్ళకి ఎక్కువ చూస్తుంటాం. ఓకే. అండ్ ఎక్కువ అంటే దీర్ఘకాలికంగా ఎక్కువ రోజులు ఈ ప్యాంక్రియాటిస్ అనేది ఎలా పెరుగుతుంది, అంటే ఎలాంటి రీజన్స్ వల్ల పెరుగుతుంది ఎక్కువగా? సో ఇందాక మన కంటిన్యూస్ గా వాళ్ళు ఆల్కహాల్ తాగుతుంటారు, ఆర్ మోర్ వరింగ్ ఏంటంటే కనుక తాగేసేసి సడన్ గా ఆపేసేసి బింజ్ డ్రింకింగ్ చేస్తారు, ఒకేసారి ఒక లీటర్ విస్కీ తాగేటాలు, లేకపోతే అనుకో కూర్చొని షార్ట్స్ వేసేయటం. ఈ మధ్య యంగ్స్టర్స్ చాలా చూస్తున్నాం, అది పబ్ కల్చర్ అన్ని వచ్చేసినాయి కదా బాగా. సో వెళ్ళి టక తాగేయటం, ఒక 10 shots వేసేయటము. ఓకే. అలా చేసిన వాళ్ళకి సడన్ గా అప్పుడు ప్యాంక్రియాస్ మెయిన్ పని ఏంటి, మన తిన్న ఫుడ్ ని అరుగుదల చేయటం. ఓకే. అలాగే ఆల్కహాల్ తీసుకునే కదా మెటబలైజ్ చేయడానికి వాటికి, అలాంగ్ విత్ ద లివర్, ప్యాంక్రియాస్ ఆల్సో విల్ హెల్ప్స్ ఇన్ డైజెస్టింగ్ ద ఫుడ్ కదా. సో సడన్ గా నువ్వు ఇంత టాక్సిన్ ప్యాంక్రియాస్కి ఇచ్చినప్పుడు తట్టుకోలేకపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుందంటే ఈ ప్యాంక్రియాస్ లో ఉన్న ఏదైతే ఎంజైమ్స్ ఉంటాయో, మనకి డైజెస్ట్ చేయడానికి ఎంజైమ్స్ ఏదైతే ఉంటుందో, ఆ ఎంజైమ్స్ పైపులో, ప్యాంక్రియాస్ పైపులో ఉన్నంత వరకు ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉంటాయి. ఓకే. ఈ పైపులో నుంచి బయటికి ఎప్పుడైతే కనుక వాపు వలన బయటకు వస్తాయో అది అప్పుడు ప్యాంక్రియాస్ని కాల్ చేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ మన యాసిడ్ పోసి మనం పొట్టలో కాల్చినట్టు ఆ ప్యాంక్రియాస్ మొత్తం కాలిపోతుంది. ఎందుకు? ఈ ఇన్యాక్టివ్ ఎంజైమ్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల యాక్టివ్ అయిపోతాయి. యాక్టివ్ అయిపోయి లోపలంతా కాల్ చేస్తుంది. ఈ కాల్ చేసినప్పుడు వచ్చే పాయిజన్ ఉంటుంది చూసారా, దాన్ని మెడికల్ టర్మ్స్ లో సైటోకైన్స్ అంటాం. ఈ సైటోకైన్ స్టామ్ అనేది అంటే ఈ ఇన్ఫ్లమేషన్ రావటం వలన అదంతా బ్లడ్ లోంచి వెళ్ళి మిగతా ఆర్గన్స్ ని డ్యామేజ్ చేస్తారన్నమాట. యాజ్ లాంగ్ యాజ్ ఈ ప్యాంక్రియాస్ నుంచి వచ్చే ఎంజైమ్స్ ఇన్యాక్టివ్ స్టేజ్ లో ఉంటే ఏం ప్రాబ్లం లేదు. అది స్పిల్ అయిపోయి యాక్టివ్ అయిపోయినప్పుడే మొత్తం పొట్టలో ఆల్మోస్ట్ యాసిడ్ పోసి కాల్చినట్టు అంత కాలిపోతుంది అనమాట. అది కాలిపోయి ఆ టాక్సిన్స్ అన్ని వెళ్ళిపోయి బాడీ అంతా బ్లడ్ లోంచి వెళ్తాయి కదా, సో బాడీ మొత్తం పాకుతాయి. అట్లా లంగ్స్, కిడ్నీస్ ఇట్లా అన్ని ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాం మొదలెడతాయి. ఓకే. అండ్ అలాగే ఈ కొన్ని మెడిసిన్స్ కూడా ఈ ప్యాంక్రియాసిస్ కు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అని అంటున్నారు. ఎంతవరకు నిజం ఇది? అవును, అబ్సల్యూట్లీ. ప్యాంక్రియాటిస్ కి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మోస్ట్ కామన్ కారణాలు స్టిల్ ఆల్కహాల్ అండ్ గాల్ బ్లాడర్ లో ఉన్న రాళ్లు, గాల్ స్టోన్స్. అవి కాకుండా వైరల్ కాజెస్ చెప్పాను ఇందాక మీకు, అట్లాగే కొలెస్ట్రాల్ ఎక్కువ వాళ్ళకి చెప్పాను, కాల్షియం లెవెల్స్ తక్కువ వాళ్ళకి ఎక్కువ వాళ్ళకి కూడా చూస్తాము, ఎక్కువ వాళ్ళకి. అలాగే మెడికేషన్స్ కొన్ని, పర్టికులర్లీ టీబీ మెడికేషన్స్ కానీ హెచ్ఐవి మెడికేషన్స్ అట్లా ఉన్న వాళ్ళకి కూడా ఇలా ప్యాంక్రియాటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి. ఓకే. అండ్ ఇది క్యాన్సర్, ఈ ప్యాంక్రియాటిస్ క్యాన్సర్ వచ్చే ముందు ఏమన్నా మనకి సిమ్టమ్స్ ఏమైనా కనిపించడం, ఏమైనా సంకేతాలు చూపించడం ఏమైనా ఉంటుంది బాడీలో, చేంజెస్ లాంటివి కానీ మనకి అర్థమయ్యేవి ఏమైనా ఉన్నాయా? అగైన్ మంచి క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటానంటే వన్ ఆఫ్ ది మోస్ట్ డెడ్లీ క్యాన్సర్స్ ఇన్ ద వరల్డ్, అన్నిటికంటే ప్రాణానికి ప్రమాదమైన క్యాన్సర్లు మన ప్రపంచంలో ఇప్పుడు ఉన్నది, ఇట్ ఈస్ ఏ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్. ఎందుకు అంటే కనుక ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ 70 నుంచి 80% వరకు
చాలా లేట్గా ప్రజెంట్ అవుతాయి. ఓకే, సో అంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ స్టార్ట్ అయినప్పుడు బాబు నేను ఉన్నాను, నాకు ఉంది, క్యాన్సర్ ఉంది అనేది చెప్పదు. మనకి నొప్పి వచ్చి సిమ్టమ్స్ వచ్చేసరికి జనరల్గా చాలా లేట్ స్టేజ్లో ప్రజెంట్ అవుతారు. సో అందుకనే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చేసరికి మనకి తెలిసేసరికి, ఎందుకంటే సిమ్టమ్స్ ఉండవు కాబట్టి మనకి తెలిసేసరికి ఆల్రెడీ బాగా ముదిరిపోయిన క్యాన్సర్ తోటి వస్తారు. ఓకే, బయటికి పాకిపోయిన క్యాన్సర్ తోటి వస్తారనమాట. ఓకే, వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత జనరల్గా 6 నెలల కంటే తక్కువ ఉంటుంది. ఓకే, ఒక్కసారి ఒకళ్ళు క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అని డయాగ్నోస్ చేసిన వాళ్ళకి 6 నెలల కంటే తక్కువ మంది ఉంటారు బతకడం. అంటే అందుకనే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ డెడ్లీ క్యాన్సర్స్ ఇన్ ద వరల్డ్ రైట్ నౌ. ఎందుకంటే సిమ్టమ్స్ ఏమి ఇవ్వదు, మనకి తెలిసేసరికి చాలా లేట్ ప్రజెంటేషన్ ఉంటుంది, లేట్గా తెలుస్తుంది, ముదిరిపోయి ఉంటుంది, అండ్ చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట దాంతో. సో అందుకనే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రాకుండా మనం రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటుండాలి. ఎలా చేయించుకోవాలి? స్కాన్, సింపుల్ బ్లడ్ టెస్ట్లు అండ్ స్కాన్ ద్వారా, అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా ప్రాపర్గా చూడగలితే కనుక మనకి ప్యాంక్రియాస్ ఎట్లా తెలుస్తుంది మనకి. పర్టికులర్లీ ఇందాక మనం చెప్పినట్టు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి, ఎవరికి ఆల్కహాల్, గాల్ స్టోన్స్ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, స్మోకింగ్ చేసే వాళ్ళకి, ఓకే, ఆర్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చిందనమాట, దే ఆర్ క్యారింగ్ ఎన్ అబ్నార్మల్ జీన్, అంటే రిస్క్ ఉన్న జీన్ ఉంది, వాళ్ళందరూ మాత్రం కంపల్సరీగా ప్యాంక్రియాటిక్ ప్రోటోకాల్ ప్రకారము మనం స్కాన్ చేయించుకుంటాం. సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్, ఎక్కడ గిచ్చుటాలు ఉండవు, జస్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఆర్ మేబీ అవసరమైతే ఒక సిటీ స్కాన్, దాని ద్వారా మనకి తెలుస్తుంది. ఈ సిమ్టమ్స్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో లక్షణాలు జనరల్గా వచ్చినప్పుడు ఏమొస్తాయంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ ఉంటాం, అంటే మనకి కావాలని కాకుండా మనం వెయిట్ తగ్గిపోతుంటాం బాగా, పర్టికులర్లీ మజిల్ తగ్గిపోతుంటుంది. అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, దట్స్ వన్ ఆఫ్ ది ప్రెజెంటేషన్. బాగా ఎక్కువైతే కనుక ఇందాక మనం చెప్పినట్టు డల్ పెయిన్ పొట్టలో ఉంటూ మనం వెనకాలకి వెళ్ళటం, అలాంటి సిమ్టమ్స్ కూడా వస్తారు. కొంతమందికి ఈ ప్యాంక్రియాస్లో ఉన్న గడ్డ ఈ బైల్ పైప్ నొత్తేస్తుంది, బైల్ పైప్ నొత్తినప్పుడు కామెరలు రావటం, జాండిస్, కామెరలు రావటం, దాంతో ఇంకా ఎక్కువ శాతం బ్లాకేజ్ ఉంటే కనుక దాంట్లో కామెరలతో పాటు ఇన్ఫెక్షన్ రావటము, ఫీవర్ రావటము, ఈ లివర్, ఈ ప్యాంక్రియాటిక్లో ఉన్న గడ్డలు లివర్లోకి పాకి అక్కడ క్యాన్సర్ సెల్స్ అక్కడ వచ్చి లివర్ పనిచేయకపోవటము. సో అలాంటి సిమ్టమ్స్ తోటి ప్రజెంట్ అవుతాం అనమాట. కానీ ఇందాక మీకు చెప్పినట్టు మనకి సిమ్టమ్స్ తోటి ప్రజెంట్ అయ్యేసరికి అప్పటికే చాలా ముదిరిపోయి ఉంటుంది. సో అందుకని దయచేసి అందరు వ్యూయర్స్ అందరూ కూడా, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది చాలా డెడ్లీ క్యాన్సర్, అది సర్వైవల్ రేట్స్ ఇప్పుడు కూడా ఇంత ఆధునికమైన ట్రీట్మెంట్స్ వచ్చిన తర్వాత కూడా ప్యాంక్రియాటిక్, ఎందుకంటే డయాగ్నోసిస్ లేట్గా ప్రజెంట్ అవుతారు కాబట్టి ట్రీట్మెంట్స్ కూడా లిమిటెడ్ అయిపోయినాయి. అందుకని అందరూ కూడా రెగ్యులర్గా చెక్ చేయించుకుంటూ, ఓకే, ప్యాంక్రియాటిక్ జస్ట్ సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్ అండ్ బ్లడ్ టెస్ట్ తెలిసిపోతుంది. సో అది చేయించుకుంటే మనందరికీ ముందే మనం కనుక్కోగలితే కనుక మంచి మంచి ట్రీట్మెంట్స్ ఇవ్వచ్చు. ఓకే, అంటే ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ప్యాంక్రియాటిక్ వ్యాధిని అంటే ఎంతవరకు హాని కలగచ్చు, వీళ్ళకి ఎంతవరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ప్యాంక్రియాస్కి 2 మెయిన్ పనులు ఉంటాయి. దాంట్లో ఒక పని ఇందాక చెప్పాను, మనం తిన్న ఫుడ్ని అబ్జార్బ్ చేయడానికి కావాల్సిన ఎంజైమ్స్ అని అక్కడి నుంచి వస్తాయని చెప్పాను మీకు. ఇంకొక మెయిన్ ఫంక్షన్ ప్యాంక్రియాస్ది మన గ్లూకోజ్ లెవెల్స్ బాడీలో మెయింటైన్ చేయడానికి కావాల్సిన హార్మోన్స్, లైక్ ఇన్సులిన్ హార్మోను అండ్ గ్లూకగోన్ లాంటి హార్మోన్స్ ఉంటాయి, అవి కూడా ప్యాంక్రియాస్ నుంచే వస్తాయి. సో ప్యాంక్రియాస్ మన అరుగుదల చేయాల్సిన పనే కాకుండా మన షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయాల్సిన అక్కడి నుంచే వస్తాయి. సో షుగర్ లెవెల్స్ సరిగా కంట్రోల్, ఇప్పుడు ప్యాంక్రియాస్ పని చేయలేదు, షుగర్ హార్మోన్ లెవెల్స్ సరిగా రావట్లేదు, ఆబ్వియస్లీ డయాబెటీస్ వస్తుంది వాళ్ళకి. ఓకే, సో డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ప్యాంక్రియాస్ కూడా పనిచేయని కారణాల వలన డయాబెటీస్ వస్తుంది. అంటే ఆల్రెడీ ప్యాంక్రియాస్ పాడైంది కాబట్టి డయాబెటీస్ వచ్చింది. ఓకే, సో ప్యాంక్రియాస్ పాడైంది అలాగే వదిలేస్తే పెరిగి క్యాన్సర్గా మారే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే ఇందాక మీకు చెప్పిన దాంట్లో రిస్క్ ఫ్యాక్టర్ పీపుల్ దాంట్లో ఎవరికైతే ఉన్నాయి రిస్క్ వచ్చే ఛాన్సెస్ ఉన్న దాంట్లో ఇందాక అలాంగ్ విత్ స్మోకింగ్, ఆల్కహాల్తో పాటు ఇందాక మీకు డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా చెప్పాను మీకు, వాళ్ళు కూడా. సో డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీగా ప్యాంక్రియాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఎస్పెషలీ ఇండియా బీయింగ్ ది డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్, ఇండియాలో డయాబెటీస్ చాలా ఉంది. సో ఆబ్వియస్లీ యూ కెన్ ఇమాజిన్ ఎంత ప్యాంక్రియాటిక్ డిసీజెస్ మనం చూస్తున్నాం ఇండియాలో. అండ్ ఆల్కహాల్ కూడా పెరిగింది నాకు చెప్పినట్టు. సో మా ప్యాంక్రియాటిక్ డిసీజెస్ అనేది పర్టికులర్లీ కోవిడ్ తర్వాత ఈ ఆల్కహాల్ కన్సంప్షన్ బాగా ఎక్కువైపోయింది, దాంతో లివర్ ప్రాబ్లమ్స్, ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువ చూస్తున్నాం.
అంటే అలాగే ఈ మేల్ అండ్ ఫీమేల్లో కూడా అంటే వీళ్ళు ఎక్కువ రావడం వీళ్ళు తక్కువ రావడం అలాంటివి ఏమన్నా ఉంటాయి ఈ వ్యాధికి సంబంధించి? జనరలీ స్పీకింగ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ మేల్ దాంట్లో ఎక్కువ చూస్తాము. బట్ అలా అని చెప్పని ఫీమేల్కి రాదని కాదు, ఎక్సెప్షన్స్ కూడా లేవు అట్లా. సో ఇన్సిడెంట్స్ చూస్తే కొంచెం మేల్ పాపులేషన్ కి కొంచెం స్లైట్ గా ఎక్కువ ఉన్నాయి. అంటే దేని వల్ల ఓన్లీ ఫర్ మేల్ అనేది? అంటే మేల్ జెండర్ అంటే మేల్ వలన అదొకటి ఉంటుంది. ప్లస్ అది కాకుండా ప్రాబబ్లీ బికాస్ మేల్ కి ఇన్సిడెంట్స్ ఆఫ్ స్మోకింగ్ ఎప్పటి నుంచో ఉన్నది ఎక్కువ ఉంటాం ఫీమేల్ కంటే ఇన్ జనరల్. అది కాకుండా ఆల్కహాల్ కన్సంప్షన్ అలా అని చెప్పని ఐఎమ్ సారీ టు సే దిస్, ఈ మధ్య ఫీమేల్స్ తక్కువ తాగట్లేదు, ఈ మధ్య చాలా చూస్తున్నాం అది. సో అంటే మేబీ మనకి మెల్లింగా వీ విల్ క్యాచ్ అప్ విత్ ఫీమేల్ ఆల్సో. అండ్ అలాగే ఈ వికారం వామిటింగ్ అలా అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి, అప్పుడప్పుడు తల తిప్పేస్తున్నట్టు అనిపించడం, ఇవేమన్నా ప్యాంక్రియాటిక్ ఏమన్నా సిమ్టమ్స్ అనుకోవచ్చు? అబ్సల్యూట్లీ. సో ఏ సిమ్టమ్ అయినా కానీ మీకు 1 or 2 days కంటే ఎక్కువ ఉంటున్నాయి, అది అంతకుముందు ఎప్పుడు రాలేదు మీకు, అలా అనిపించినప్పుడు కంపల్సరీ చెక్ చేయించుకోవాలి. ఇందాక మీరు చెప్పినట్టు నొప్పి వస్తుంది, వామిటింగ్ కూడా అవుతుందని చెప్పాను మీకు ఇందాక. సిమ్టమ్ పెయిన్ వచ్చినప్పుడు కొంతమందికి నొప్పి మైల్డ్గా ఉండొచ్చు, బట్ దే మే ప్రెజెంట్ జస్ట్ విత్ వామిటింగ్. సో అట్లా మనము సిమ్టమ్స్ కనుక అలాగే ఉంటున్నాయి తగ్గట్లేదు అనుకుంటే మాత్రం డెఫినెట్గా చెక్ చేయించుకోవాలి. ఓకే. అండ్ ముఖ్యంగా దీనికి ఈ ప్యాంక్రియాటిక్ డిసీజ్కి చేసే మెయిన్ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి డాక్టర్ గారు? సో దీంట్లో మనము అక్యూట్ అండ్ క్రానిక్ సపరేట్ చేసుకుందాం ట్రీట్మెంట్స్. ఇందాక మనం చెప్పినట్టు అక్యూట్ అంటే అంతకుముందు ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ ఏమి లేవు, సడన్ గా ప్యాంక్రియాస్లో నొప్పి వచ్చింది, వాపు వచ్చింది, దెబ్బ తగిలింది, దాంతో వాపు వచ్చింది. సో వాళ్ళకి ఇందాక మనం చెప్పినట్టు సివియర్ పెయిన్ రావటము, వామిటింగ్ అవటం అట్లాంటివి ఉంటాయి. అండ్ ఇందాక చెప్పినట్టు ఆ ఎంజైమ్స్ అన్నీ కూడా ఇన్యాక్టివ్ స్టేజ్ నుంచి యాక్టివ్ అయిపోయి కాల్చేసేసి మొత్తం పొట్టంతా కాల్చేసినట్టు చేసేస్తుంది. ఓకే. దీనికి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ అంటే కనుక ఈ ఆర్గన్ ఏదైతే డ్యామేజెస్ అవుతున్నాయో లైక్ కిడ్నీ కానీ లంగ్స్ కానీ అవన్నీ మనము స్టెబిలైజ్ చేసుకోవాలి. అంటే వీళ్ళకి డెఫినెట్గా ఫస్ట్ హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి. స్టేబుల్గా ఉంటే వార్డ్ అడ్మిషన్ ఓకే, అదర్వైజ్ ఈ ఆర్గన్ ఫెయిల్యూర్స్ అని ఉంటే కనుక డెఫినెట్గా ఐసీలో పెట్టాల్సి ఉంటుంది వీళ్ళని. ఐసీలో ఎందుకు పెడతామంటే ఈ ఆర్గన్స్ మీద ఎంత సడన్గా ర్యాపిడ్గా అంటే ఒక ఉపెన్ లాగా పాయిజన్ రిలీజ్ అవుతుంది. సో మనకి ఈ ఆర్గన్స్ని మనం స్టెబిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. సో కిడ్నీ కానీ అట్లాగే లంగ్స్ కానీ మెయిన్ ఆర్గన్స్ ఇవన్నీ స్టెబిలైజ్ చేసుకోవడానికి కావాల్సిన ట్రీట్మెంట్స్ ఇవ్వాలి, విచ్ ఇంక్లూడ్స్ ఫ్లూయిడ్స్, పెయిన్ కిల్లర్స్, మెడికేషన్స్ అండ్ ప్యాంక్రియాస్లో వాపు తగ్గించడానికి వాడే కొన్ని మందులు. అలాగే ఈ ఆర్గన్స్ మనం స్టెబిలైజ్ చేసుకుంటున్నాం అనమాట. ఇదంతా కూడా ఐసీయూ కేర్లోనే చేయాల్సి ఉంటుంది. ఆర్గన్స్ డ్యామేజ్ అయ్యే కొందికి, ఆర్గన్స్ అంత డ్యామేజ్ అవ్వలేదనుకుంటే మాత్రం మనం వార్డులో మేనేజ్ చేసుకోవచ్చు. బట్ డెఫినెట్లీ ఎనీబడి హూ హాస్ గాట్ అక్యూట్ ప్యాంక్రియాటిస్ అంటే ఎవరికైతే ఈ ప్యాంక్రియాటిస్ వచ్చిందో, అక్యూట్ ప్యాంక్రియాటిస్ వచ్చిన వాళ్ళకి వాళ్ళు డెఫినెట్గా హాస్పిటల్ అడ్మిషన్ అవసరం అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ మనం డిశ్చార్జ్ కూడా మనం అవుట్ పేషెంట్ రాసి పంపించేది ఎందుకంటే పెయిన్ చాలా సివియర్గా ఉంటుంది. దే హ్యావ్ టు హ్యావ్ పెయిన్ కిల్లర్స్, సివియర్ అంటే స్ట్రాంగ్ పెయిన్ కిల్లర్స్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట వాళ్ళకి. సో అందుకని హాస్పిటల్ అడ్మిట్ చేసుకొని ఈ ఆర్గన్ స్టెబిలైజ్ చేసుకుంటూ, పెయిన్ తగ్గించుకుంటూ, ప్యాంక్రియాస్ మీద వాపు తగ్గించుకుంటూ ఇవ్వాల్సిన మందులు ఇస్తూ మనం అబ్జర్వ్ చేస్తాం. సో దట్ ఈ ఆర్గన్ ఫెయిల్యూర్కి వెళ్లకుండా మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. అదే సివియర్ ప్యాంక్రియాటిస్ ఉందనుకోండి, దెన్ ఆబ్వియస్లీ వాళ్ళకి అప్పుడు ఆర్గన్స్ మీద ఎక్కువ డ్యామేజ్ పడింది కాబట్టి అవసరమైతే డయాలసిస్, వెంటిలేటర్ అని కూడా పెట్టాల్సి ఉంటుంది. ఓకే. ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి దీనికి? లైక్ మనకి మెయిన్లీ మెడికేషన్స్ అండ్ సపోర్టివ్ ట్రీట్మెంట్ వీటిల్లో. అది కాకుండా ఇప్పుడు ఇందాక మనం చెప్పినట్టు ఫస్ట్ 1 or 2 weeks మెయిన్గా వచ్చే ప్యాంక్రియాస్ ప్రాబ్లం అంతా కూడా ఈ ఆర్గన్ డ్యామేజ్ అనమాట. ఓకే. ఈ ఆర్గన్ డ్యామేజ్ మనం స్టెబిలైజ్ చేసామనుకోండి, అప్పుడు నెక్స్ట్ ఏంటంటే కనుక మనం అక్కడ ఉపెన్ లాగా కాలిపోతుందని చెప్పా కదా, కాలిపోతుందని చెప్పా కదా, అదంతా కూడా ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అది సో అంటే ఒక కలెక్షన్స్ ఫామ్ అవటం పొట్టలో కలెక్షన్స్ ఫామ్ అయ్యి దాని నుంచి ఇన్ఫెక్షన్ రావటం ఉంటుంది అనమాట. సో ఇన్ఫెక్షన్ వచ్చి కలెక్షన్ వచ్చింది అనుకోండి, సో పొట్టని ఒత్తేయటము, దాంతో కంప్రెషన్ సిమ్టమ్స్ అంటే కొంచెం తినగానే పొట్ట నిండిపోవటం, ఎందుకంటే పొట్టను ఒత్తేస్తుంది కదా, ఈ కలెక్షన్ వచ్చి ఎక్కువ తినలేరు, కొంచెం తినగానే వామిటింగ్ అయిపోవటము, ఎక్కువ తినలేరు కాబట్టి వెయిట్ తగ్గిపోవటము, అలాగే ఫీవర్ రావటము, కలెక్షన్స్లో ఇన్ఫెక్షన్ వస్తాయి కనుక ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయంటే దాన్ని డ్రైన్ చేయాలి. ఈ ప్యాంక్రియాటిస్ అంటే లాంగ్ లాస్టింగ్ లో ఉండే లక్షణాలు ఎలా ఉంటాయి దీనికి? సాధారణ ఇందా మీరు చెప్పినట్టు ప్యాంక్రియాస్ మన అరుగుదల కావాల్సిన ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. అది పనిచేయనప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్గా అబ్జార్బ్ చేయలేరు. దాంతో ఏమవుతుంటుంది, వాళ్ళకి పద్దాక లూజ్ స్టూల్స్ అయిపోవటము, ఆ లూజ్ స్టూల్స్ కూడా ఫ్యాట్ అంటే ఆయిల్ తేలుతున్నట్టు మనకి స్టూల్లో కనిపిస్తుంటుంది అనమాట. అది కాకుండా
వెయిట్ తగ్గిపోతుంటారు, ఎందుకంటే అబ్జార్బ్ చేయట్లేదు కదా. సో మనకి ప్యాంక్రస్ ప్రొడ్యూస్ చేయాల్సిన ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేయట్లేదు. దాంతో ఏమవుతుంది, వాళ్ళు అబ్జార్బ్ చేయరు కాబట్టి వెయిట్ తగ్గిపోతుంటారు. సో అట్లా మాల్ అబ్జార్ప్షన్ సిమ్టమ్స్ అంటాం. మాల్ అబ్జార్ప్షన్ అంటే అబ్జార్బ్ చేయలేని దాన్ని ఆపోజిట్ని మాల్ అబ్జార్ప్షన్ అంటాం. సో అలా వెయిట్ తగ్గిపోవటము, న్యూట్రియంట్స్ తగ్గిపోవటము, అలా ప్లస్ లూజ్ స్టూల్స్ అయిపోవటము, ఆయిలీ స్టూల్స్ అవటం అట్లాంటివి చూస్తాం జనరల్. ఓకే, అంటే ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత వీళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఎలా ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, ఇందాక మనం చెప్పినట్టు కారణాలు నిర్ధారించి తీసేయాలి, తొలగించాలి. ఆల్కహాల్ అనేది తాగకూడదు. ఎందుకంటే మనం విషం ఒక చుక్కనే విషమే, ఒక లీటర్ అయిన విషమే కదా. సో అది మీకు అది మీకు ప్రాణానికి ప్రమాదము, దానివల్ల మీకు డ్యామేజ్. అండ్ అది కూడా కాకుండా ఏంటంటే దెబ్బ మీద దెబ్బ పడితే దెబ్బ రికవర్ అవ్వకుండానే మళ్ళీ ఇంకో దెబ్బ పడితే కనుక నార్మల్కి రాకుండానే మనం ఇంకో దెబ్బ వేస్తారు, ఇంకా వర్స్ అయిపోతారు. మనకున్న రిజర్వ్ కెపాసిటీ తగ్గిపోయి క్రిటికల్ వాల్యూకి వచ్చి దాంతో డ్యామేజ్ అయిపోయి పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యి లైఫ్కి ప్రాణానికి ప్రమాదం, లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్ తోటి ల్యాండ్ అవుతాం కదా. సో అందుకని డెఫినెట్గా ఫస్ట్ అండ్ most important treatment for pancreatitis is avoid the risk factor, which is alcohol. అదే కొంతమంది గాల్ బ్లాడర్ రాళ్ళు పడి స్లిప్ అయ్యి నాకు చెప్పని చూస్తారో ప్యాంక్రస్, అలాంటి గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేసి తీసేస్తాం. ఎందుకంటే మళ్ళీ పడకుండా మళ్ళీ ప్రమాదం రాకుండా చూడటానికి అనమాట. అంటే ఎన్నిట్లోనూ ఫస్ట్ చేయాల్సిన మనము రిస్క్ ఫ్యాక్టర్స్ ఏతుందో కారణాలనే తీసేసేయాలన్నమాట. అది మెడికేషన్స్, ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ చేసుకుంటాము. అలాగే గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ ఆల్కహాల్ కానీ ఇట్లా రిస్క్ ఫ్యాక్టర్స్ తీసేయటం. తీసేస్తే మోస్ట్ టైమ్స్ దాంతకే మెల్లిమెల్లిగా తగ్గుతాయి విత్ మెడికేషన్స్. అదే క్రానిక్ ప్యాంక్రియాటిస్ ఇందా మనం మాట్లాడుకున్నట్టు దెబ్బ మీద దెబ్బ పడి ప్యాంక్రస్ పాడైపోయింది, ప్యాంక్రస్ చేయాల్సిన పనులు చేయలేకపోతుంది, లైక్ డయాబెటీస్ వచ్చింది అండ్ అబ్జార్ప్షన్ సరిగ్గా లేదు. అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఇన్సులిన్ ఇవ్వటము, ఇంజెక్షన్స్ ఇవ్వటము. అలాగే ఈ ప్యాంక్రియాటిక్ సప్లిమెంట్స్ ఉంటాయి, ఎంజైమ్స్ ఉంటాయి. సో మనకి లోపల నుంచి ఎంజైమ్స్ రావట్లేదు కాబట్టి మనం బయట నుంచి ఫుడ్ తిన్నప్పుడల్లా ప్రతిసారి ఆ మందు వేసుకోవాలన్నమాట. అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ టైంలో మనం ముద్దుల టాబ్లెట్ పెట్టుకొని తింటే అప్పుడు మనకి ప్యాంక్రియాటిస్ మీద అబ్జార్ప్షన్ బయట నుంచి తీసుకుంటున్న ఎంజైమ్స్ మనకి అబ్జార్ప్షన్ బెటర్గా ఉంటుంది అప్పుడు. అంటే ఈ ట్రీట్మెంట్ సక్సెస్ అయిన తర్వాత ఎన్ని డేస్కి మళ్ళీ వీళ్ళు నార్మల్ స్టేజ్కి రాగలరు వీళ్ళు? ఎక్యూట్ ప్యాంక్రియాటిస్ మనం మాట్లాడుకున్నట్టు జనరల్గా మైల్డ్గా వస్తే కనుక విత్ ఇన్ ఫ్యూ డేస్లో స్టెబిలైజ్ అయిపోతారు. అదే సివియర్ ప్యాంక్రియాటిస్ వచ్చింది అనుకోండి, ఇట్ విల్ టేక్ సమ్ టైం, కొన్ని వారాలు పడుతుంది, కొంతమంది కొన్ని నెలలు కూడా పడుతుంది అది స్టెబిలైజ్ అవడానికి. అది క్రానిక్ ప్యాంక్రియాటిస్ అంటారా, రెగ్యులర్గా మందులు వాడుతూ ఉండాలి. దానికి మందులు వాడితే స్టేబుల్గా ఉంటుంది. ఎవరికైతే క్రానిక్ ప్యాంక్రియాటిస్ ఉంటుందో వాళ్ళకి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా ఉంటుంది. సో అందుకని వాళ్ళు రెగ్యులర్గా ఫాలోఅప్కి రావాలి, చెకప్ చేయించుకుండాలి, స్కాన్లు చేయించుకుండాలి. ఇందాక మనం చెప్పినట్టు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ ఆర్ వన్ ఆఫ్ ది మోస్ట్ డెడ్లీ క్యాన్సర్స్ ఇన్ ద వరల్డ్. స్టీవ్ జాబ్స్ అని ఉంటారు కదా పేరు, యాపిల్ ఫౌండర్ అండ్ చైర్మన్. అన్ఫార్చునేట్లీ అంటే ప్రపంచంలో లేని ట్రీట్మెంట్ లేదా ఆయన తెచ్చుకోగలుగుతాను, అంత డబ్బు ఉంది ఆయన దగ్గర. ఎట్ ఆయన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చిన తర్వాత ఇన్ఫాక్ట్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేయించుకున్నారు ఆయన. అది లివర్లోకి పాకితే లివర్ కూడా ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారు. బట్ ఆయన ఏమైనా పాపం చనిపోయాడు ఆయన. అంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ ఆర్ సో డెడ్లీ అని చెప్తున్నాను. ఓకే, అలాగే ప్యాంక్రియాటిక్ వ్యాధి లేదా జీర్ణకోశ సమస్యలు, వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ని మనం ఎలా గుర్తించాలి అసలు? సో మంచి క్వశ్చన్ అడిగారండి. సో ఏదైనా కానీ, సో వెదర్ ఇట్ ఈస్ ది ప్రాబ్లమ్ విత్ ది జీర్ణాశయం, ఇంటెస్టైన్స్ అయినా కానీ, లేకపోతే ప్యాంక్రస్కి వచ్చే ప్రాబ్లం అయినా కానీ, రెండు కూడా అరుగుదలకు హెల్ప్ చేసే అవయవాలే కదా ఇది. సో ఈ రెండు పనిచేయనప్పుడు మాల్ అబ్జార్ప్షన్ వస్తుంటుంది, అంటే అబ్జార్బ్ చేయలేరు, న్యూట్రియన్స్ అబ్జార్బ్ చేయలేరు. దాంతో ఇట్లాగే చెప్పినట్టు లూజ్ స్టూల్స్ అవటము, ప్లస్ వెయిట్ తగ్గిపోవటం అలాంటివన్నీ చూస్తుంటాం. సో మనము దానికి కారణం ఎక్కడుందని తెలుసుకోవాలి. జీర్ణాశయంలో ఉన్న ప్రాబ్లము ఆర్ ప్యాంక్రస్ ఉన్న ప్రాబ్లము. ఒకవేళ ప్యాంక్రస్లో ప్రాబ్లం ఉంటే కనుక మనము దానికి సప్లిమెంట్స్ ఇవ్వటము, దాన్ని ఎట్లా కారణాలు మనం తొలగించడం ఎట్లా అనేది, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఆల్కహాల్ తొలగించడం అట్లాంటివి చేయాలి. ఇలాంటివి చేసి మనం స్టెబిలైజ్ చేస్తే అప్పుడు ప్యాంక్రస్ మీద స్టేబుల్గా పనిచేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఓకే, అండ్ ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కోసం మాట్లాడుకుంటే స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నప్పుడు మనం దాన్ని ఎలా నిర్ధారించవచ్చు? సో ఇందాక చెప్పినట్టు ప్యాంక్రియాటిక్ డిసీజెస్ ఆర్ సైలెంట్ కిల్లర్. మనకి చాలా లేట్ స్టేజ్కి వెళ్ళేంత వరకు మనకు చెప్పదు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే కనుక ఇందాక చెప్పినట్టు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళందరికీ, లైక్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి, స్మోకింగ్ ఉన్న వాళ్ళకి, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఇలా ఉన్న వాళ్ళకి కంపల్సరీగా
ఎవ్రీ ఇయర్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోండి ఆఫ్టర్ 40 years. స్కాన్ చేయించుకుంటే స్కాన్లో కూడా రేడియాలజిస్ట్ డీటెయిల్గా ప్యాంక్రస్ చూసేటట్టు మనము చూడాలన్నమాట. డాక్టర్ ప్యాంక్రస్ మనం కనుక ఎక్కడ గడ్డలు కనిపించకపోతే కనుక ఫైన్, మళ్ళీ ఎవ్రీ ఇయర్ చెక్ చేసుకుంటుంటే మంచిది. సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్లో మనకు తెలుస్తుంది కదా. అండ్ మీకు ఇందాక చెప్పినట్టు మనకి సిమ్టమ్స్ వచ్చేసరికి ఆల్రెడీ చాలా లేట్ స్టేజెస్లో ప్రెజెంట్ అవుతారు. సో అప్పటివరకు ఎందుకు ఆగటం? ఓకే. అండ్ ఈ బయోప్సీ నుంచి ఉండే రిజల్ట్ ఉంటుంది కదా, దీనికోసం చేసే టెస్టుల్లో బయోప్సీ నుంచి వచ్చేది ఎంతవరకు పర్ఫెక్ట్ అంటారా, ఎంతవరకు ఖచ్చితమైనవి అనుకోవచ్చు మనం? సో ఈ ప్యాంక్రెటిక్ డిసీజ్ ఏదో ఉంటాయో, అంటే ప్యాంక్రస్ యాక్చువల్గా మన పొట్ట వెనకాల ఉంటుంది అది. సో మనకి స్కాన్ చేసినప్పుడు కూడా మనం పైనుంచి మనకి అంత డీటెయిల్ కనిపించదు, ఎందుకంటే వెనకాల పొట్ట వెనకాల ఉంటుంది. సో దే ఆర్ సో మెనీ అవయవాలు ముందు ప్యాంక్రస్కి మనకి స్కాన్ చేసే ముందు పొట్టలో. సో ప్యాంక్రస్కి మనకి టిష్యూ రావటం అనేది మనం చాలా అడ్వాన్స్ ప్రొసీజర్స్ ఉంటాయి అన్నమాట. లైక్ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ఉంటాం. సో నోట్లో చేసే కెమెరా ముందు అల్ట్రాసౌండ్ ఉంటుంది, పొట్టలో పెట్టుకొని కెమెరా మత్తి చేస్తున్నాం. ఆఫ్ కోర్స్ స్టేబుల్ సేఫ్, మన స్టేబుల్ ఎన్విరాన్మెంట్లో కామన్గా ఎండోస్కోపీ ఎట్లా చేస్తామో అట్లాగే ఇది కూడా చేసి అక్కడి నుంచి మనము వెళ్ళి ప్యాంక్రస్ నుంచి ఒక చిన్న శాంపుల్ తీస్తాం అనమాట. అది శాంపుల్ తీసినప్పుడు మనకి దాంట్లో టిష్యూ అని తెలుస్తుంది, దాంట్లో క్యాన్సర్ నాన్ క్యాన్సర్ తెలుస్తుంది అనమాట. బట్ అదర్ వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్ ఏంటంటే ఆపరేషన్ చేసి తీయటం అనేది, లాప్రోస్కోపీ కానీ ఏదైనా కానీ. బట్ దానికంటే ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన అడ్వాన్స్ ప్రొసీజర్స్, గ్యాస్ట్రోంట్రాల్లో వచ్చిన ప్రొసీజర్స్ ఏంటంటే ఈ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అంటాం. అంటే నోట్లో నుంచి కెమెరా వేసుకొని కెమెరా ముందు అల్ట్రాసౌండ్ ఉంటుంది కాబట్టి ఇంటర్నల్గా స్కాన్ చేసుకుంటూ ప్యాంక్రస్ దగ్గరికి వెళ్ళి మన టిష్యూ తీసుకురావటం అనమాట. ఇవన్నీ కూడా చాలా లేటెస్ట్. అంటే అంతకుముందు రోజుల్లో ఫర్ ఎగ్జాంపుల్ 20 years బ్యాక్ ప్యాంక్రస్ ప్రాబ్లం వచ్చినా, ప్యాంక్రస్ దగ్గర కలెక్షన్స్ ఫామ్ అయినా సర్జరీ చేయాల్సి వచ్చేది అనమాట. అంటే పొట్ట కోసి ప్యాంక్రస్ వెనకాలకి వెళ్ళి తీసుకోవాల్సి వచ్చేది అనమాట ప్యాంక్రస్ దగ్గరికి వెళ్ళి. ఇప్పుడు మనకు వచ్చిన ఎండోస్కోపిక్ టెక్నిక్స్ ద్వారా, అడ్వాన్స్ ప్రొసీజర్స్ ద్వారా మనం అసలు సర్జరీ అనేది చాలాసార్లు అవాయిడ్ చేయగలుగుతాం. ఓకే. అంత నోట్లో నుంచి కెమెరా వేసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చేయచ్చు అనమాట మనకి. ఓకే. అండ్ ఈ మామూలుగా అంటే సాధారణ స్క్రీనింగ్ల ద్వారా ఈ ప్యాంక్రెటిక్ వ్యాధుల్ని ఎంతవరకు గుర్తించవచ్చు అంటారు? లేకపోతే అంటే అంటుంటారు కదా, ఈ ఆల్మోస్ట్ కొంతమంది అనుకుంటుంటారు ఈ పాటికే నీకేమైనా ఉంటే ఈ టెస్ట్లోనే తెలిసిపోవాలని చాలామంది అంటూ ఉంటారు. ఎంతవరకు యూజ్ అవుతుంది ఈ సాధారణ స్క్రీనింగ్లు? అదే మనం అల్ట్రాసౌండ్ స్కాన్ మంచిగా చేసాము, బ్లడ్ టెస్ట్ దాదాపు చాలాసార్లు తెలిసిపోతుంది మనకి. వెరీ రేర్గా మనకి సరిగ్గా చేయకుండా ఉన్నప్పుడు, ఎందుకంటే ప్యాంక్రస్ పొట్ట వెనకాల ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వెతకాలి రేడియాలజిస్ట్. అది వెతకకుండా ఉంటే కనుక ఉండే ఛాన్స్ అప్పుడు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని రెగ్యులర్గా మనం అల్ట్రాసౌండ్ చేసుకుంటే దాంట్లో ప్యాంక్రస్ కూడా చూస్తాం. మీరు రిపోర్ట్స్ చూసుంటే కనుక దాంట్లో లివర్, గాల్ బ్లాడర్, బైల్ పైప్, ప్యాంక్రియాస్, కిడ్నీస్, స్ప్లీన్ అన్నీ ఉంటాయి. సో దాంట్లో చెక్ చేస్తాం అన్ని. సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్ అన్నీ తెలిసిపోతాయి. ఓకే. అంటే మామూలుగా ఈ ప్యాంక్రియాటిక్ కాకుండా ఏదైనా ఉంటే మనకి బ్లడ్ టెస్ట్ లో తెలుస్తుందా? ఈ ట్యూమర్ అయితే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉందో దానికి స్పెసిఫిక్ గా ఒక ట్యూమర్ మార్కర్ ఉంది. అంటే ఆ టెస్ట్ ఎలివేటెడ్ అయితే కనుక ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉండే లక్షణాలు ఉన్నాయని తెలుస్తుంది. కానీ అది అంత సెన్సిటివ్ మార్కర్ కాదు. అంటే ఇన్ ద సెన్స్ ప్రతి ఒక్కరికి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎర్లీగా దీంట్లోనే ఈ టెస్ట్ లో బయటకు వచ్చేస్తానని లేదు. అలా ఉంటే అందరూ చేయించుకుంటాం కదా. ఓకే. అంటే ఈ దీనికి సర్జరీ చేస్తారు కదా, ఇందాక సర్జరీ కోసం చెప్పారు కదా, ఎంతవరకు యూజ్ అవుతుంది ఇది? సో అంటే డిపెండింగ్ అపాన్ ది లొకేషన్ ఆఫ్ దిస్ ట్యూమర్. ఓకే, ట్యూమర్ ఉంది, అది పర్టికులర్ క్రిటికల్ ఏరియాలో ఉంది. ఓకే, ప్యాంక్రియాస్ లో హెడ్, బాడీ, టెయిల్ అంటాం అనమాట మనకి. ఓకే, ఈ హెడ్ లో ఉంటే కనుక అది మేజర్ సర్జరీ చేసి, ఎందుకంటే దట్ ఈస్ లైక్ ఏ జంక్షన్ అనుకోండి. అక్కడ చాలా చాలా వెసల్స్ ఉంటాయి, అక్కడ బ్లడ్ వెసల్స్ అంటే నరాలు, బైల్ పైపు ఇలాంటివన్నీ చాలా అన్ని ఇట్స్ మేజర్ జంక్షన్ అనమాట. సో జంక్షన్ తీసినప్పుడు ఏంటంటే కనుక వీ హ్యాడ్ టు క్రియేట్ బైపాస్ అనమాట. సో లివర్ నుంచి వచ్చే పైప్ తీసేస్తాం కాబట్టి, బైల్ పైప్ తీసేస్తాం కాబట్టి లివర్ నుంచి ఇంటెస్టైన్ కనెక్ట్ చేసుకునే పైప్ మనం బైపాస్ రూట్ ఎస్టాబ్లిష్ చేయాలి. అట్లాగే పొట్టని ఆ ఏరియా చిన్నపై కట్ చేస్తాం కాబట్టి పొట్ట నుంచి డైరెక్ట్గా చిన్నపైకి ఇంకొక రూట్ తయారు చేస్తాం. అలాగే ప్యాంక్రియాస్ కూడా తీస్తాం కాబట్టి ప్యాంక్రియాస్ వచ్చే జ్యూసెస్ అని కూడా ప్యాంక్రియాస్ పైప్ నుంచి కూడా దీనికి మనము పేక్ కనెక్ట్ చేస్తాం. సో అంటే ఈ బైపాస్ ఛానల్స్ అని క్రియేట్ చేస్తాం అనమాట. దట్ ఈస్ ఎ మేజర్ సర్జరీ. ఓకే, విపుల్స్ అంటాం ఈ సర్జరీ పేరు. అది ఎవరికైతే కనుక ఈ హెడ్లో అయితే కనుక ప్యాంక్రియాస్లో ఉంటుందో వాళ్ళకి చేయాల్సి ఉంటుంది అనమాట. అదే ఈ టెయిల్లో ఉంది, సో అంత పెద్ద ఆపరేషన్ అవసరం ఉండదు, చిన్న ఆపరేషన్ తోటి మనము బయటపడిపోవచ్చు. ఓకే.
అండ్ ఈ ప్యాంక్రియాటిక్ వ్యాధులు అంటే మనకి మామూలుగా సిటీ స్కాన్లు ఎంఆర్ఐ స్కాన్లు ఇవి ఉంటాయి కదా, ఇవి ఎంతవరకు అంటే హెల్ప్ చేస్తాయి దీన్ని నిర్ధారించడంలో? అల్ట్రాసౌండ్ స్కాన్ ఈజీలీ అవైలబుల్. అవును. ఓకే, రేడియేషన్ ఉండదు అండ్ చాలా ఈజీగా చేసే స్కాన్ అది. సో ఫస్ట్ ఎప్పుడు అల్ట్రాసౌండ్ స్కానే చేస్తాం. ఇందాక మనం చెప్పినట్టు అల్ట్రాసౌండ్ స్కాన్లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఏంటి, ఎందుకంటే పొట్ట వెనకాల ఉంటుంది కాబట్టి అది అప్పుడప్పుడు కనుక్కుంటాం, డిటెక్ట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. సో అలాంటి వాళ్ళకి ఐదర్ సిటీ ఆర్ ఎంఆర్ఐ స్కాన్ కలుగుతాం. సో సిటీ అండ్ ఎంఆర్ఐ ఆర్ ది గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అంటాం. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మనము స్కాన్స్ చేయాలంటే కనుక సిటీ ఎంఆర్ఐ చాలా మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది కంపేర్ టు అల్ట్రాసౌండ్ స్కాన్. బట్ ఈజీలీ అవైలబుల్ ఏంటిది అల్ట్రాసౌండ్ స్కాన్. అండ్ రేడియేషన్ లేకుండా ఉండేది ఏది అల్ట్రాసౌండ్ స్కాన్. ఖర్చు దేంట్లో తక్కువ అవుతుంది, అల్ట్రాసౌండ్ తక్కువ అవుతుంది. సో అందుకని ఫస్ట్ ఈజీలీ అవైలబుల్ స్కాన్ మనం అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాం అన్నమాట. దాంట్లో డౌట్ వస్తే అప్పుడు విల్ గో ఫర్ ఏ సిటీ ఆర్ ఎంఆర్ఐ స్కాన్. ఈ ప్యాంక్రియాటిక్ వ్యాధులు అనేవి అంటే ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వచ్చు? ఎవరికైనా రావచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి చూస్తాం, కిడ్స్ లో కూడా చూస్తాం. ఇన్ఫాక్ట్ మేము 3-4 years 5 years వచ్చిన వాళ్ళకి కూడా ప్యాంక్రియాస్ ప్రాబ్లం వచ్చే వాళ్ళు చూసాం. అంటే ఆ ఏజ్ లో రావడానికి సర్టెన్ రీజన్స్ ఏమన్నా? సౌత్ ఇండియాలో పర్టికులర్లీ కేరళలో పర్టికులర్ ఏరియాస్ దాంట్లో ట్రాపికల్ ప్యాంక్రియాటిస్ అంటాం. అదొక రేర్ థింగ్ ఇక్కడ ఈ ఏరియాలో చూసాను అనమాట అది. సో వాళ్ళకి పుట్టుకతోటే జనరల్గా సాధారణంగా జీన్ అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళకి, జీన్స్ తేడాగా ఉన్న వాళ్ళకి ప్యాంక్రియాస్లో పుట్టుకతోటే వాళ్ళకి నొప్పి రావటము, అది హీల్ అయినప్పుడు ఈ కాల్షియం డిపాజిట్స్ రావటము. సో వాటితోటి దెబ్బ మీద దెబ్బ పడి వాళ్ళకి క్రానిక్ ప్యాంక్రియాటిస్ చిన్నప్పటికే వచ్చేస్తున్నాయి. సో అలా చిన్నపిల్లలు చూస్తున్నాం. సో వాళ్ళకి థ్యాంక్ఫుల్ ఏంటంటే కనుక వీళ్ళకి ఈ క్రానిక్ ప్యాంక్రియాటిస్ వచ్చినా అది లైఫ్ థ్రెటనింగ్ ప్రాణం ప్రమాదం తక్కువ చూస్తాము అలాంటి వాళ్ళకి. కాకపోతే ఏంటంటే కనుక వాళ్ళకి బాగా పెయిన్ రావటము, ఇబ్బంది కలిగించటము, చాలాసార్లు స్కూల్కి వెళ్ళలేకపోవటము, ఇంట్లోనే ఉండటము, వెయిట్ తగ్గిపోవటం, ఇట్లాంటివి చూస్తుంటాం వాళ్ళకి. చిన్నపిల్లలు కూడా అంటే ఎందుకు చెప్తానంటే చిన్నపిల్లలకు కూడా ఎఫెక్ట్ చేస్తుంది చెప్తానికి. ఓకే, ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ ఏది ఉంటాయో జనరల్గా సాధారణంగా ఎల్డర్లీ పీపుల్లో చూస్తాం. అంటే 50-60 బియాండ్ చూస్తాము. అలా అని చెప్పని యంగర్ ఏజ్లో రాకూడదని కాదు. యంగర్ ఏజ్లో కూడా చాలా మందికి రకరకాల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ ఉంటాయి అనమాట. దాంట్లో టైప్స్ ఉంటాయి. దాంట్లో కొన్ని పర్టికులర్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ యంగర్ పీపుల్లో కూడా చూస్తుంటారు అనమాట. ఈ ప్యాంక్రియాటిస్ ఇందాక నేను చెప్పింది క్యాన్సర్. ఈ ప్యాంక్రియాటిస్ అనేది ఎవరికైనా రావచ్చు. ఆబ్వియస్లీ ఇందాక మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ఆ పేషెంట్ వాజ్ ఆల్మోస్ట్ 20 నుంచి 25 మధ్యలో ఉంటాడు. అంటే వాళ్ళ పేరెంట్స్ చూస్తే చాలా బాధ అనిపించేది మాకు. అంటే ఫిట్ అండ్ వెల్ పేషెంట్, ఏం ప్రాబ్లం లేకుండా చేతులారా ఆల్కహాల్ తాక్కుంటూ పాడి చేసుకొని ప్యాంక్రియాస్ వచ్చి ప్రాణం ప్రమాదం తెచ్చుకొని పాపం ఎన్ని చేసినా కానీ తను బతకలేదు. అంటే ఇట్స్ వెరీ సాడ్ టు సీ ఆల్ దోస్ పీపుల్. అంటే వాళ్ళ చేతిలో చేసుకుంది. ఇప్పుడు మనకి దేవుడు ఒక్కొక్కసారి మనకి మన చేతులు లేకుండా దేవుడు మనకి ఇస్తాడు అన్ఫార్చునేట్లీ మనకి ప్రాబ్లమ్స్, డిసీజెస్. కానీ ఇది మన చేతిలో తెచ్చుకున్న ప్రాబ్లం అది. ఓకే, అండ్ అలాగే అంటే ఈ కిడ్స్ లో వచ్చే ఈ వ్యాధికి లేకపోతే పెద్దవాళ్ళు వీటికి ఏమైనా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి కిడ్స్ కి, ఎల్డర్స్ కి ఏమైనా? సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది స్టేజ్ ఆఫ్ ది డిసీజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్రానిక్ ప్యాంక్రియాటిస్ ఉంది, దానికి మందులే ఇవ్వటం. అక్యూట్ ప్యాంక్రియాటిస్ వస్తే దానికి ఇవ్వాల్సిన సపోర్ట్ ట్రీట్మెంట్ ఇవ్వటమే. ఓకే, సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది స్టేజ్ ఆఫ్ ది డిసీజ్. స్టేజ్ ఆఫ్ ది డిసీజ్ అంటే ఎంత మైల్డ్గా ఉందా, సివియర్గా ఉందా, మోడరేట్గా ఉందా, దానికి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఇస్తే దాన్ని స్టెబిలైజ్ అవుతుంది, దాన్ని బట్టే ఇస్తాం అనమాట అది. ఓకే, సో ఏ స్టేజ్లో ఉంటే సర్జరీ సజెస్ట్ చేస్తారు? ప్యాంక్రియాటిస్, క్రానిక్ ప్యాంక్రియాటిస్కి ట్రీట్మెంట్ అంటే సర్జరీ సజెస్ట్ చేయ ఓన్లీ మెడికేషన్స్. ఓకే, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ మన అదృష్టం బాగుండి వెరీ ఎర్లీ స్టేజెస్లో ప్రెజెంట్ అయితే పేషెంట్, దాన్ని మనం సర్జరీ చేసి తీసేస్తాం. కానీ ఇందాక మేము చెప్పినట్టు 70-80% వరకు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ తోటి వచ్చిన వాళ్ళు మా దగ్గరికి ప్రెజెంట్ అయ్యేటప్పటికల్లా ఆల్రెడీ లేట్ స్టేజెస్లో ప్రెజెంట్ అవుతారు. అంటే వాళ్ళకి సర్జరీ చేసి క్యూర్ ఆఫర్ చేయలేం. అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఆ క్యాన్సర్ని ష్రింక్ చేయడానికి, కరిగించడానికి మనం కీమోథెరపీ లాంటి మందులు ఇస్తూ వాళ్ళ ఆయుష్ 6 నెలల నుండి ఆయుష్ని 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలకి పొడిగించడానికి ట్రై చేస్తాం. కానీ కంప్లీట్గా క్యూర్ అయితే చేయలేం. క్యూర్ అంటే కనుక మొత్తం తీసేయటం అనేది ఎర్లీ స్టేజ్లో ఉంటేనే తీయగలుగుతాం. కానీ మన దగ్గర ప్రెజెంట్ చేసేటప్పటికే, ఎందుకంటే వాళ్ళకి సిమ్టమ్స్ ఉండవు కాబట్టి, నిర్లక్ష్యం చేస్తారు కాబట్టి, లేట్గా ప్రెజెంట్ అవుతారు కాబట్టి మనము సర్జరీ చేసి క్యూర్ చేసే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి.
ఓకే. అండ్ ఈ సర్జరీ తర్వాత స్టార్టింగ్ స్టేజ్ నుంచే సర్జరీ చేసి తీసేసిన తర్వాత వీళ్ళకి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ఆర్ అగైన్ డిపెండ్స్ ఆన్ మనకి ఏ స్టేజ్లో చేసాం అనేది. సరే ఇప్పుడు అంటే క్యాన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా కానీ క్యాన్సర్ మనకి తెలిసినప్పుడు మనకి ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకుంటాం, దేని ద్వారా టిష్యూ ద్వారా కన్ఫర్మ్ చేస్తాం, బయాప్సీ తీస్తాం. తర్వాత మనము ఈ క్యాన్సర్ అనేది అక్కడే ఉన్నదా, అదే అవయవంలో ఉందా, ఆర్గన్లో ఉందా, ప్యాంక్రియాస్ మనం మాట్లాడుకుంటున్నాం, ప్యాంక్రియాస్లోనే ఉందా అది క్యాన్సర్, ఆర్ ఎక్కడికైనా బయటకు పాకిందా, దాని స్టేజ్ అంటాం, స్టేజ్ ఆఫ్ ద డిసీజ్. స్టేజ్ 1 నుంచి 4 వరకు. స్టేజ్ 1 అంటే ప్యాంక్రియాస్లోనే ఉంది, ఇంకెక్కడికి పాకలేదు. జనరల్గా ఎట్లా పాకుతుంది అది నరాల నుంచి పాకుతుంది, ఆర్ కొన్ని గడ్డలు అంటాం, లింఫ్ నోడ్స్ అంటాం. ఓకే, ఈ లింఫ్ నోడ్స్ నుంచి బయటికి పాకింది అనుకోండి, అంటే లివర్ నుంచి బయటికి ప్యాంక్రియాస్ నుంచి బయటికి వెళ్ళిపోయినట్టు. స్టేజ్ 1 అంటే ఓన్లీ ప్యాంక్రియాస్లో ఉన్నట్టు. స్టేజ్ 4 అంటే బ్లడ్ ఆర్ లింఫ్ నోడ్స్ నుంచి పాకి బాడీ అంతా పాకినట్టు. మోస్ట్ కామన్ ప్లేస్లు మనకి లివర్లో పాకుతుంది అన్నమాట ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ అనేది. సో స్టేజ్ 1 ఉందనుకోండి, ఆపరేషన్ చేసి మొత్తం తీసేస్తాం. అంటే ఇంకెక్కడ లేదు, ఇంక బయట ఎక్కడా లేదు, ఇక్కడే ఉంది, దాన్ని మొత్తం క్లియర్గా మార్జిన్స్తో సహా తీసేస్తాం ఆపరేషన్ ద్వారా. స్టేజ్ 4 ఉంటే ఆబ్వియస్లీ మనము ఇది ఇక్కడ ఈ ట్యూమర్ ఇక్కడ తీసేసినా ఆల్రెడీ బయటకి పాకేసింది కదా, అప్పుడు ఇది తీయటం వల్ల ఉపయోగం లేదు. సో అప్పుడు వాళ్ళకి కీమోథెరపీ ఇలాంటి మందులు ఇచ్చి మొత్తం అన్ని సెల్స్ని, ఈ క్యాన్సర్ సెల్స్ని చంపడానికి మనం ఈ కీమోథెరపీ ఇస్తాం. ఆబ్వియస్లీ కీమోథెరపీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది అది. సో అప్పుడు మనం క్యూర్ ఎక్స్పెక్ట్ చేయలేం, వీ కెన్ ఓన్లీ స్ట్రింక్ ద ట్యూమర్. అది అదే స్టేజ్ 2 ఉంటే కనుక మనం అప్పుడు కూడా ఆపరేషన్ చేసి తీసేయచ్చు, బట్ ఎక్కువ మార్జిన్ తీయాల్సి ఉంటుంది, కొంచెం రిస్క్ ఉంటుంది. స్టేజ్ 3 అంటే కనుక ఆబ్వియస్లీ ఇక్కడి నుంచి బయటికి పాకిపోయినట్టే. సో స్టేజ్ 3, స్టేజ్ 4కి జనరల్గా ఏం చేయలేము, కీమోథెరపీ లాంటి ఇచ్చి మనం స్ట్రింక్ చేసి అంటే ట్యూమర్ని తగ్గించుకుంటూ ఆయుష్ పెంచగలుగుతాం. కానీ స్టేజ్ 1లో ఉంటే మొత్తం తీసేసి నార్మల్ ఆయుష్ ఇవ్వగలుగుతాం, అంటే క్యూర్ కింద ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, అంటే క్యూరేటివ్ చేసుకోవచ్చు అనమాట, క్యూర్గా. ఓకే, రైట్. అంటే ఇప్పుడు ఈ ప్యాంక్రియాటైటిస్ అనేది చాలా డేంజరస్ అని మీరు చెప్తున్నారు. ఇది రాకుండా ఉండాలంటే మన లైఫ్ని ఎలా మోడిఫై చేసుకోవాలి, ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అసలు? సింపుల్ థింగ్ అండి, ఇందా మనం మాట్లాడుకున్నట్టు ఎప్పుడైనా ఎక్కడైనా కానీ మెడిసిన్లో ఒక డిసీజ్ వచ్చిందంటే దానికి కారణాలు ఉంటాయి. ఓకే, దానికి ఫస్ట్ మోస్ట్ ట్రీట్మెంట్ ఫర్ దట్ ఈస్ ఆ కారణాలు తొలగించడం. ఓకే, సో ఇందాక మనం చెప్పినట్టు ప్యాంక్రియాటైటిస్ వచ్చిన వాళ్ళకి కారణం ఏంటి, సాధారణంగా ఆల్కహాల్ చెప్పాను మీకు. సో వాళ్ళ జీవితకాలంలో ఆల్కహాల్ తాగకూడదు. ఓకే, ఇది ఎంత అంటే వాళ్ళకి ప్యాంక్రియాటైటిస్ వచ్చిన వాళ్ళకి ప్రాణం, ఇందాక చెప్పాను ఎగ్జాంపుల్కి వచ్చాను, ప్యాంక్రియాటైటిస్ వచ్చే వాళ్ళు సివియర్గా వచ్చిన వాళ్ళకి 30 మంది చనిపోతారని చెప్తున్నాను. సో అంటే మనం వీ హ్యావ్ టు పుట్ అవర్ సెల్స్ ఇన్ దేర్ షూస్, అప్పుడు మనకు అర్థమవుతుంది అంటే లైఫ్ అంటే ఏంటి, డెత్ ఏంటి అనేది చాలా మంది చాలా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఏముందిలే అలాగే చెప్తారులే, తాగితే ఏముందిలే అనుకుంటారు. కానీ తాగితే ప్యాంక్రియాస్ పాడైందంటే ప్రాణం ప్రమాదం లీడ్ చేస్తుంది. ఆల్రెడీ ఒకసారి అయింది కాబట్టి మళ్ళీ రికవర్ అవ్వకుండా మళ్ళీ ఇంకోసారి ఇస్తుంటే ఇంకెప్పుడు రికవర్ అవుతుంది. ఓకే, సో డెఫినెట్గా ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఏంటంటే ఆల్కహాల్ అనేది తాగకూడదు. రెండోది హెల్దీ డైట్ తీసుకోవాలి. ఇందాక మనం చెప్పినట్టు షుగర్ ఎక్కువ ఉన్నా కానీ, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఆర్ ఎక్సెస్ ఫ్యాట్, కొలెస్ట్రాల్ అయిన డిపాజిట్ అయిన వాళ్ళు కూడా ప్యాంక్రియాటైటిస్ వస్తుంది. ఓకే, సో అవి తొలగించాలి. అది అలాగే గాల్ బ్లాడర్లో రాళ్ళ వలన పడితేనే గాల్ బ్లాడర్ తీసేయాలి నాకు మనం చెప్పినట్టు. ఈ కాకుండా మన హెల్దీ డైట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. స్మోకింగ్ చేయకూడదు, ఆల్కహాల్ తాగకూడదు, హెల్దీగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి, లివర్లోకి అండ్ ప్యాంక్రియాస్లోకి ఫ్యాట్ డిపాజిట్ అవ్వకుండా చూసుకోవాలి, అండ్ గాల్ బ్లాడర్ రాళ్ళ వలన అయితే గాల్ బ్లాడర్ని తొలగించాలి, అండ్ రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో బేసిక్ థింగ్స్ చెప్పాను, విచ్ ఆర్ కామన్ థింగ్సే కదా నేను చెప్పినవి కూడా. సో ఆల్కహాల్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఏ హెల్త్. ఓకే, స్మోకింగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఏ హెల్త్. హెల్తీగా ఉండమని చెప్తున్నాను. ఈ చేస్తే కనుక మనకి ప్యాంక్రియాస్ ప్రాబ్లం రాకుండా తొలగించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఎస్, చూసారు కదా, ఇది ఇవాల్టి ఆరోగ్య మిత్ర. నమస్తే.